పంపిస్తున్నారు కాబట్టి ఈ యొక్క అయ్యగారు ప్రజలందరూ కూడా చూసి ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలకి క్యాంటీన్ను ప్రోత్సహించాలని ప్రజలందరినీ అదేవిధంగా వారు ఏదైతే వ్యాపారంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వామి బొమ్మ ఎవరికన్నా బయట వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇచ్చి తీసుకుంటే ఫోటో చిన్నదిస్తుంది 50 రూపాయలు తీసుకుందాం. 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మహిళా క్యాంటీన్లను ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఓపెన్ చేయడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏదైతే వ్యాపారంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 లక్షలు 3 లక్షలే కాకుండా 5-10 లక్షలు వాళ్ళకు లోన్లు ఇచ్చేసి వాళ్ళ వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా మన మున్సిపాలిటీ ఎదురుగా ఈరోజు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా గ్రూప్ సభ్యులు అందరూ ఒక టీమ్గా ఏర్పడి ఆల్రెడీ వాళ్ళు క్యాటరింగ్లో వంటలు చేసే దాంట్లో అనుభవం ఉన్నందున వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇక్కడ ఈరోజు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను పెట్టడానికి వాళ్ళను ప్రోత్సాహం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు ప్రత్యేక లోన్లు కూడా మంజూరు చేయించి ఈ యొక్క మహిళా శక్తి క్యాంటీన్ను చాలా ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా, అదేవిధంగా వాళ్ళకి పెట్టుబడికి సాయం చేసే విధంగా వాళ్ళను ప్రోత్సహించి ఈ యొక్క క్యాంటీన్ను ప్రతి ఒక్కరూ ఆదరించి మహిళలు స్వతహాగా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావడానికి మనం ఎంతో కృషి చేసి వాళ్ళు ఖచ్చితంగా ఆదరించాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ ఈ మహిళా శక్తి గ్రూప్ సభ్యులు కూడా వాళ్ళ యొక్క వంటకాలు మంచి శ్రద్ధతో పరిశుభ్రంగా చేసి టేస్ట్తో చేయాల్సిందిగా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న మా మహిళా సభ్యులందరికీ ఖచ్చితంగా మీ యొక్క క్యాంటీన్ను ఖచ్చితంగా మంచిగా అందరికీ రుచికరమైన వంటలు చేసి అదేవిధంగా క్యాటరింగ్ కూడా చేస్తూ ఉన్నారు. 50 మందికి 100 మందికి 200 మందికి కూడా క్యాటరింగ్ చేసి పంపిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క వంటకాలు ప్రజలందరూ కూడా రుచి చూసి ఖచ్చితంగా ఈ యొక్క మహిళా శక్తి క్యాంటీన్ను మీరందరూ ప్రోత్సహించాలని ప్రజలందరినీ కోరుచున్నారు.